కులగణన ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పుడు కులగణనలో తెలియాల్సినటువంటి అంశాలు. ముస్లిముల్లోనూ కులాలున్నాయి. అవి కూడా కౌంటేస్తారా? క్రైస్తవుల్లోనూ కులాలున్నాయి. అవి కూడా కౌంటేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం నువ్వు ఏ కులమో ఏ మతమో కూడా చెప్పాలి కదా. అక్కడ కులం అన్నప్పుడు కులం, లేదంటే మతంలో కులం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు తాము ఎస్సీ అని చెప్తారా, లేకపోతే ఎస్టీ అని చెప్తారా, లేకపోతే బీసీ అని చెప్తారా, లేకపోతే ఓసీ అని చెప్తారా, లేదా క్రిస్టియన్ అని చెప్తారా? ఇదో పెద్ద పరీక్ష. అవి కూడా లెక్కలోకి వస్తాయి కదా రేపు పొద్దున. కన్వర్టెడ్కి సంబంధించినటువంటి వాళ్ళకి పెద్ద సమస్య ఈ దఫా. ఖచ్చితంగా కన్వర్షనా కాదా అన్నది చెప్పుకోవాలి అధికారికంగా. అయితే ఇంతవరకు చెప్పకుండా ఇటు రిజర్వేషన్స్ పొందుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది కీలకమైనటువంటిది ఏంటి అంటే, ఇవంతా పూర్తయిపోయిన తర్వాత రాజకీయ రూపురేఖలు మారేటటువంటి అవకాశం ఉంది అన్నట్టు. అందులో ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కులగణన దేశంలోనే నేనే నెంబర్ 1 అన్నాడు. కాదు, ఫస్ట్ బీహార్ చేసింది. ఏం కాలేదు అక్కడ, దానివల్ల ప్రయోజనమే. రేవంత్ చేశాడు, ఏమైనా ప్రయోజనం అయింది? ఇప్పుడు అక్కడ ఏం తేలింది? ఓసీల కంటే రెడ్ల కంటే బీసీలు ఎక్కువ తేలిందిగా. బీసీల్లో ఉన్నటువంటి కులాలు ఎక్కువ తేలిందిగా. మరి బీసీలకు సీఎం పదవి ఇస్తారా? భవిష్యత్తులో అదే రేవంత్కి మైనస్సు. బీసీలు డిమాండ్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు అట్లాగే దేశవ్యాప్తంగా ఆల్రెడీ ప్రధానమంత్రి బీజేపీ బీసీనే పెట్టుకొచ్చింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు చేస్తుంది. ఇది ఎవరికి సెట్ అవుతుంది? బీసీ కులగణన అడిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ లైమ్లైట్లో ఉన్నటువంటి నేతల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఏం జరుగుతుందనేది చూడాలి.